టీమిండియా సారథిగా రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు అద్భుతమని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. చాలా మంది రోహిత్ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారని అన్నాడు. కానీ అతడు వరుసగా 2 ట్రోఫీలను భారత్కు అందించి ఎంఎస్ ధోని తర్వాత నిలిచాడని సెహ్వాగ్ గుర్తు చేశాడు. తన బౌలర్లను వినియోగించుకునే తీరు, జట్టును హ్యాండిల్ చేసే విధానం బావుందని ప్రశంసించాడు. రిజర్వ్ బెంచ్కే పరిమితమైన వారితో రోహిత్ శర్మ మాట్లాడే విధానం అద్భుతమని తెలిపాడు. తొలి మ్యాచ్లో హర్షదీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చాడని, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి ప్లేస్ ఇచ్చాడన్నాడు. ఆ సమయంలో తుది జట్టులో అవకాశం రాని వారిని సముదాయించాడని, అదే అతడిని అత్యుత్తమ కెప్టెన్గా నిలిపిందని సెహ్వాగ్ కొనియాడాడు. వ్యక్తిగతంగా అతడి గురించి తక్కువగా ఆలోచిస్తాడని, జట్టు కోసం, సహచరుల కోసం ఎక్కువగా ఆలోచించే సారథి రోహిత్ శర్మ అని పేర్కొన్నాడు. ఆటగాళ్లను కంఫర్ట్గా ఉంచేందుకు ప్రయత్నిస్తాడని సెహ్వాగ్ తెలిపాడు. జట్టులో ఎవరైనా అభద్రతా భావంతో ఉంటే సరైన ప్రదర్శన చేయలేరని రోహిత్కు తెలుసని, అందుకే జట్టులో ఏ ప్లేయర్లోనూ అభద్రతా భావం ఉండకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటాడని అన్నాడు. ఇలా చేయటం వల్ల నాయకుడిగా మెరుగైనట్లేనని, ఆ విషయంలో రోహిత్ బాగా పనిచేస్తున్నాడని సెహ్వాగ్ వెల్లడించాడు. ఇక రోహిత్ సారథ్యంలో వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన భారత్ అంతకుముందు టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఇక గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే 37 ఏళ్ల రోహిత్ భవిష్యత్తులో కొనసాగడంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ప్రకటించిన 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగడం కష్టమేనన్న వాదన కూడా ఉంది. అయితే అతడి కెప్టెన్సీ తీరుపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ను అభినందించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేయకూడదని తెలిపాడు.